రీజను మనకు 7వ తేదీ సాటర్డే జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒకటి జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ జిల్లాలో జరుగుతున్నాయి అంటే ఆ రోజు ఏమేమి యాక్టివిటీస్ స్కూల్లో జరిగిపోతాయి దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి కోసం ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో సాటర్డే ఏంటంటే మనకు జిల్లాలో సుమారుగా 2604 స్కూల్స్ ఉన్నాయి. ఈ 2604 స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ స్కూల్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఆ స్కూల్కి ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చుకొని పిలిచిన తర్వాత వాళ్ళతో టీచర్స్ పేరెంట్స్ మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతాయి. సో దీనికి మార్నింగ్ ఒక అరౌండ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం వరకు ఒక షెడ్యూల్ కూడా మన అందరికీ ఇవ్వడం జరిగినాయి. సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్ కోసం లాస్ట్ ఒక వారం నుంచి కూడా లాస్ట్ ట్యూస్డే పిల్లలు వాళ్ళు చేతితోనే రాసిన ఇన్విటేషన్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు అతను చేతితోనే రాసుకొని ఒక ఇన్విటేషన్ వాళ్ళ ఫాదర్ మదర్ కోసం చేయడం జరిగినాయి. వాళ్ళు ఆ రోజు నైటు వాళ్ళ ఫాదర్ మదర్కి అది వెళ్ళి ఇవ్వడం కూడా జరిగినాయి. జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చేసి ఉన్నారు. సో అదేవిధంగా మన ప్రభుత్వ తరపు నుంచి ఇది యుడైస్లో మన అందరిది అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎవరైతే మొబైల్ నంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కూడా ఈ ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగినాయి. అదేవిధంగా టీచర్స్ కూడా ఒకవేళ గ్రూప్స్ ఏదైనా పేరెంట్స్ ఉన్నట్లయితే దాంట్లో కూడా ఇన్విటేషన్ అన్నీ కూడా పంపించమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో దీనికి సంబంధించిన అరేంజ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలుసుకొని టీచర్స్ కూడా కలుపుకొని కొంతమంది ఏదైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కలుపుకొని కొన్ని కమిటీలు అయితే రెడీ చేయడం జరిగినాయి. ఈ కమిటీస్ కొన్ని ఇన్విటేషన్ కోసం ఒక కమిటీ పెట్టుకున్నాము. అదేవిధంగా అక్కడ ప్రోగ్రామ్ నడపడం కోసం ఒక కమిటీ పెట్టుకున్నారు. మధ్యాహ్న భోజనం అలాంటివి యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నారు. కొన్ని యాక్టివిటీస్ అంటే పేరెంట్స్ టీచర్స్ వచ్చిన కొన్ని రంగోలీ టైప్ యాక్టివిటీ లేదంటే అలాంటివి 2-3 యాక్టివిటీస్ స్కూల్లో చేయాలంటే వాళ్ళతో ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నాం. ఇలా రకరకాల 6 to 7 కమిటీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో మనం సెటప్ చేయడం జరిగినాయి. అంటే మనకు ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్ చూస్తే కొన్ని స్కూల్స్ మరి తక్కువ పిల్లలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్స్ అయితే చాలా ఎక్కువ మంది అంటే మేబీ మోర్ దాన్ 1000 పిల్లలు కూడా ఉన్న స్కూల్స్ కూడా ఉండొచ్చు. సో దీనికి అంటే ప్రతి ఒక్కటికి అన్ని కమిటీస్ అని కాకుండా ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నాయో అన్నిట్లో ప్రతి ఒక్క కమిటీ మనం చేయడం జరిగినాయి. ఓన్లీ 20 పిల్లలో 10 పిల్లలో ఉన్నదిలో అయితే దానికి తగ్గినట్టు అవసరం ఉన్న కమిటీస్ అంటే ఎక్కువ మంది పేరెంట్స్ కూడా రాదు అలాంటివి చోట్ల. సో దానికి తగ్గినట్టు కమిటీస్ అన్ని కూడా చేయడం జరిగినాయి. సో దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో 7th మార్నింగ్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం అయితే జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ డీటెయిల్స్ కూడా ఎందుకంటే మనం ఒక పండుగ వాతావరణంలో ఇది చేయాలని కోరుతున్నాను. అంటే జిల్లాలో సుమారుగా ఒక 25 లక్షల మంది జనాభా ఉన్నదులు అయితే ఆ రోజు స్కూల్స్కి సుమారుగా ఒక 5 లక్షల మంది స్కూల్స్కి వస్తారు. అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ మదరు అదే కాకుండా అక్కడ ఉన్న టీచర్స్ మన సిబ్బందులు ఎవరైతే ఉన్నారో అంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ అదేవిధంగా మిగిలిన సిబ్బందులు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అటెండ్ అవ్వడం జరుగుతాయి. సో అది కాబట్టి జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 1/5 ఆఫ్ పాపులేషన్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ చేస్తారు కాబట్టి అది చాలా పెద్ద ప్రోగ్రాము. సో దీనికి సంబంధించిన జిల్లా యంత్రాంగం పూర్తిగా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఒక్కసారి ఇన్వాల్వ్ చేసేసుకొని ఒక్కసారి ఆల్రెడీ 2 మీటింగ్ అయితే చేయడం జరిగినాయి. సో స్కూల్కి అందరూ వచ్చిన ముందు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి క్లీన్లెస్ యాక్టివిటీ చూసుకోమని చెప్పి లోకల్గా ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అందరికీ చెప్పడం జరిగింది. స్టాఫ్ని కూడా అక్కడ డిప్లాయ్ చేస్తాము, ముందు రోజు కూడా చేస్తాము, ఆ రోజు కూడా చేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్క స్కూల్లో పెద్ద స్కూల్స్కి అయితే మాత్రము మండల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ని మండల్ లెవెల్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ అంటే తహసీల్దార్స్ కావచ్చు లేదంటే మేబీ ఇంకా EOPRDలు ఉంటారు, వీళ్ళందరినీ కూడా పెద్ద స్కూల్స్కి పెద్ద ఆఫీసర్స్ని పెట్టుకొని చిన్న 20 మంది 10 మంది ఉన్న స్కూల్స్లో ఒక విలేజ్ లెవెల్ ఎందుకంటే మనకు అంతమంది విలేజ్ అంటే మండల స్థాయి ఆఫీసర్స్ ఉండకపోవచ్చు. ఒక మండలంలో సుమారుగా ఒక 100 స్కూల్స్ ఉన్నదులో అయితే విల్ హ్యావ్ 20 to 30 మండల ఆఫీసర్స్, మిగిలిన వాళ్ళు విలేజ్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క స్కూల్లో ఆ టీచర్స్ హెడ్ మాస్టర్స్ కాకుండా మన మిగిలిన డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక ఆఫీసర్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో ఈ యొక్క యాక్టివిటీలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇది ఒక అపొలిటికల్ యాక్టివిటీ, అంటే ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీ కింద మనం కన్సిడర్ చేయట్లేదు. ఇది ఒక పేరెంట్ టీచర్స్ మీట్. సో అక్కడ స్థానికంగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ స్కూల్స్లో అటెండ్ అవుతాము. కానీ ఇది ఎటువంటి దీనిలో పొలిటికల్ గురించి లేదంటే అలాంటివి ఎటువంటి యాక్టివిటీస్ మనం మాట్లాడట్లేదు. మన పూర్తిగా
ఆ ఒక్క స్కూల్ సంబంధించిన అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ స్కూల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా బాగా చేయడానికి సలహాలు సూచనలు వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఆ స్కూల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అది ఒక డిస్కషన్ రూపంలో, అంటే టీచర్స్ పేరెంట్స్ ఆ ఒక డిస్కషన్ రూపంలో అదన్నీ కూడా నోట్ చేసేసుకోవాలి. ఆ ఒక్క డిస్కషన్ అక్కడ జరగాలి. అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల కూడా మేబీ క్వాలిటీ ఉండకపోవచ్చు అకాడమిక్ పర్ఫార్మెన్స్. కొన్ని చోట్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. సో ఇలాంటివి అన్ని విషయాల గురించి అక్కడ ఒక డిస్కషన్ జరగాలనే ఉద్దేశంతో మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ముందుకు పెట్టడం జరిగినాయి. సో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో వచ్చిన ఆ లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చోట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవుతారు. అంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్, హానరబుల్ ఎమ్మెల్యేస్ అటెండ్ అవుతారు, మినిస్టర్స్ అటెండ్ అవుతారు, సిబ్బందులు నేను కానీ, జేసీ గారు కానీ, లేదంటే ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు వీళ్ళందరూ అటెండ్ అవుతారు. అదేవిధంగా అంటే అదే కాబట్టి ఒక్క లొకేషన్లో అందరూ కలిసి అటెండ్ చేయడం కాకుండా ఇది ప్రతి ఒక్క స్కూల్లో ఎవరో ఒకరు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయినట్లయితే అక్కడ ఉన్న పేరెంట్స్ టీచర్స్ మధ్యలో డిస్కషన్లు జరుగుతాయి. లోకల్గా ఉన్న స్థానిక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ డిస్కషన్ పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విధంగా మనము రిక్వెస్ట్లు చేసి ఉన్నారు. అందరూ కూడా చాలా మంది కూడా అటెండ్ అవుతామని చెప్పి మనకు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో జిల్లాలో దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే మనం చేసుకొని మనం మానిటర్ చేసుకుంటున్నాము. సో ఆ ఒక రోజు 7th డే మనం మార్నింగ్ 6 నుంచి 6 o'clock వరకు, ఈవినింగ్ 6 వరకు కంట్రోల్ రూమ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం సెటప్ చేయడం జరిగినాయి, ఇంక్లూడింగ్ పోలీస్. ఎందుకంటే 25 లక్షల జనాభాలో 5 లక్షల మంది ఒక రోజులో ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారంటే ఉన్నాము. సో అదే కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్ ఒకవేళ అంటే మధ్యాహ్న భోజనం కూడా, ఎందుకంటే ఆ పిల్లవాడు అక్కడ ఏం భోజనం తీసుకుంటాడో అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలి అని చెప్పి వాళ్ళకు కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం మార్నింగ్ నుంచి ఈ సమావేశం జరుగుతాయి. దానిలో డిస్కషన్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ఒక్క పాప కానీ బాబు సంబంధించిన ఆ ఒక ప్రోగ్రెస్ కార్డు, అంటే ఈ మధ్య కాలంలోనే మనం ఎగ్జామ్స్ కొన్ని జరిపి ఉన్నాము. ఆ ఎగ్జామ్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ సంబంధించిన